హలో ఎవరీవన్, అందరూ ఎలాగున్నారు? మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇక టాపిక్లో వెళ్ళిపోతాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఐటీబీపీ ఇంటూ టెబ్లెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మనకు ఇప్పుడు ప్రెజెంట్ షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. షార్ట్ నోటీస్ చూసుకున్నట్టయితే మనకి రిక్రూట్మెంట్ వేకెన్సీస్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్. ఇక ఫుల్ నోటీస్ చూసుకున్నట్టయితే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ అండ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్. మనకి వేకెన్సీస్ చూస్తే హెడ్ కానిస్టేబుల్లోని మోటార్ మెకానిక్ అండ్ కానిస్టేబుల్లోని మోటార్ మెకానిక్ అనే ఐటీఐలో మోటార్ మెకానిక్ అనే ట్రేడ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాగే 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్ పోస్ట్ కిందకి అయితే వస్తుంది. మనకి హెడ్ కానిస్టేబుల్ శాలరీ వచ్చేసరికి లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. అంటే స్టార్టింగ్ 25,500 నుంచి 81,100 అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి కానిస్టేబుల్ వచ్చేసరికి లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది కానిస్టేబుల్కి. అది చూసుకున్నట్టయితే 21,700 నుంచి 69,100 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. ఓవరాల్గా అన్నీ కలుపుకొని స్టార్టింగే హెడ్ కానిస్టేబుల్కి ఒక 45 అండ్ కానిస్టేబుల్కి ఒక 40 వరకు అయితే వస్తూ ఉంటుంది. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా హెడ్ కానిస్టేబుల్లో టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్లో 2, ఎస్టీలో 3, ఓబీసీలో 1 అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వేకెన్సీ సెక్షన్లో అయితే ఒక వేకెన్సీ అయితే ఉన్నది. అండ్ కానిస్టేబుల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్లో టోటల్గా 44 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. టోటల్గా యూఆర్లో వచ్చేసరికి 17 వేకెన్సీస్, ఎస్సీలో 7 వేకెన్సీస్, ఎస్టీలో 7, ఓబీసీలో 7 అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్లో వచ్చేసరికి 6 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఓవరాల్గా 44 వేకెన్సీస్ అయితే మనకి తీయడం జరుగుతుంది. మనకి అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ వచ్చేసరికి recruitment.itbppolice.nic.in అనే వెబ్సైట్లో అయితే మనం రిక్రూట్మెంట్ అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు మాత్రమే. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 years అయితే ఉండాలి. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అండ్ అలాగే సర్టిఫికేట్ ఇన్ మోటార్ మెకానిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విత్ 3 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ ఇన్ ఏ రిప్యూటెడ్ వర్క్షాప్ ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీఐలో మోటార్ మెకానిక్ అయినా లేదా 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయినా సర్టిఫికేట్ అయితే ఉండాలి 10+2తో పాటు. అండ్ అలాగే కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే సేమ్ 18 to 25 years అయితే ఉండాలి. అండ్ అలాగే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మెట్రికులేషన్ ఆర్ 10th class పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్. మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసరికి దీనికి 10th class అయితే పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే దీంతోపాటు ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఇన్ ద respect to trade from a recognized institute or 3 years experience in the respect to trade from a recognized firm అనేసి మనకి ఎంఎంవి అయితే అంటే మోటార్ మెకానిక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకి అప్లికేషన్ వచ్చేసరికి ఈ అప్లికేషన్ చేయడానికి ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ పిఎఫ్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ నెక్స్ట్ పిఎస్టి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఆ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్
అండ్ రిటన్ ఎగ్జామ్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, దాని తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఓపెన్డ్ డేట్ వచ్చేసరికి 24th చూడండి 24 డిసెంబర్ 2024 అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే లాస్ట్ డేట్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి 22nd January 2025కి కల్లా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో తీసి మళ్ళీ వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.